డాన్స్ మ్యూజిక్ ఇష్టమైనా గూడా కొందరు అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, దీనికి ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వాలి. దీనికి ఎక్కువ సాధన చేయాలి. దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి. మనం అంత ఇవ్వలేము. లేకపోతే మా అమ్మాయికి అంత పేషెన్సీ లేదు. సో, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎందుకో తెలీదు గానీ డాన్సు మ్యూజిక్ మీదనే ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవసరమేమో. ఈవెన్ ఇన్‌స్ట్రుమెంట్స్ అవైనవి ఇవన్నీ వీళ్ళకే ఎక్కువేమో అన్న ఒక నింద ఈ ఆర్ట్స్ మీద ఉన్నాయి. ఏది మన డాన్స్ అండ్ ఆహ్, మ్యూజిక్ మీద ఎక్కువుంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే మనం గూడా స్కూలుకెళ్ళి డైరెక్ట్‌గా పాఠాలు వినేసొచ్చి ఎగ్జామ్ రాయము గదండీ. మనం గూడా ఇంట్లో చదువుకుంటాము. సాయంత్రాల్లో చదువుతారు. కొందరు ట్యూషన్స్‌కెళ్ళి చదువుతారు. కాలేజ్ అయినా అంతే. ఏదైనా అంతే. సో, ఈవెన్ మీరేదైనా పెయింటింగ్ చేయాలన్నా, ఏదైనా ఒక బొమ్మ రాయాలన్నా గూడా వెంటనే వచ్చేది గదా! ఒక 5, 6 పేపర్లు పాడేసిన తర్వాతనే ఒక మంచి బొమ్మొస్తుంది. ఇంకా ఇంకా చేస్తుంటే ఇంకా మంచి బొమ్మొస్తుంది. గీయటానికి గానీ, స్కల్ప్చర్ చేయడం ఏదైనానండి. ఏదైనా ప్రాక్టీస్ అవసరమే ఉంటుంది. బట్ అంటే మీరు ఇప్పుడు ఉద్దేశ్యం ఏంటంటే ఇది డాన్స్ అనేటప్పటికి ఫిజికల్‌గా టాప్ టు బాటమ్ మనము శ్రమ పడాల్సి ఉంటుంది గదా! అవైతే ఓ చేతిలో, ఓ గొంతో ఏదో ఉంటుంది. డాన్స్ అనేటప్పటికి అలా గాదు గదా! ఇది ఎక్స్‌ట్రీమ్‌లీ ఎనర్జిటిక్ ప్రాక్టీస్ గదా! అని అంటారు. ఒక విధంగా ఇదైతే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ స్పోర్ట్స్ అయినా, ఇవైనా అలానే ఉంటాయి. సో, కాకపోతే ఏందంటే ఇప్పుడు స్పోర్ట్స్‌లో వాళ్ళెంత కష్టపడతారో డాన్స్‌లో అంత కష్టపడతారన్న విషయం కొంత ఒప్పుకుంటూ అయితే కాలం మారిందనేది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను. అంటే పోయిన వీడియోస్‌లో గూడా పాత ప్రాక్టీస్‌లు ఎట్లుండేవి, డాన్సెస్ ఎట్లుండేవి, ఇప్పుడు క్లాసెస్ ఎట్లుండేవి ఇవన్నీ గూడా నేను చెప్తూ ఉన్నాను. ఈవెన్ ప్రాక్టీస్‌లో గూడా చేంజెస్ ఒచ్చాయి. సో, కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు లేకుండా పోతుంది. అంటే దానికి కొంచెం టెక్నిక్స్ తెలిసుండాల. కొంత టెక్నిక్స్ మీరు డాన్స్ ఎందుకు అంత ప్రాక్టీస్ చేయాల్సుంటుంది అనంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు మీరు 5 నిమిషాలు ఇచ్చారా? లేకపోతే 1 అవర్ ఇచ్చారా? లేకపోతే ఆహ్, ఒక ఐటెమ్ ఎంతసేపు చేశారు? లేకపోతే ఇవన్నీ కాదండి. దానికి ఏందంటే మీరు ఎంత గ్రేస్‌గా చేశారనేది ఉంటుంది. ఎంత గ్రేస్ అనేటప్పటికి గ్రేస్ అంటే ఏంటి? మళ్ళా గ్రేస్ అంటే ఇదే. ఇది మన ఈ ప్రాక్టీస్ చేయటం వల్లనే ఆ గ్రేస్ అనేదొస్తుంది. ఆ గ్రేస్ రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. మరి దీంట్లో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? అనంటే ఉన్నాయి తప్పకుండా. అదేంటంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ అంటే ఇప్పుడు అంటే ఒక టైం పెట్టుకొని ఆ టైంకే చేయాలేమో, లేపోతే ఒక లేపోతే ఒక రోజు 5 రోజులు చేయాలేమో ఇట్లా అనుకుంటే, లేపోతే మళ్ళా ఓ 2 రోజులు చేసి మానేస్తే మళ్ళకి ఆ గ్రిప్ రాదేమో, ఇలాంటివన్నీ ఏం అనుమానాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఇవాళ రేపు అంత టైం కూడా ఎవరికీ ఉండటం లేదు. ఆ విషయాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను. కానీ దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా ఏమనుకుంటారంటే మనం ఒక 2 ప్రాక్టీస్ చేస్తాం. 2 సార్లు ఒక అర్ధగంట ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆహ్, లేదు లేదు ఇంకో అర్ధగంట చేసి ఇంకొక 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తానంటారు. అట్లా కూడా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? నేను కూర్చుంటాను కొంచెంసేపు అనిపిస్తుంది. మళ్ళీ చేస్తాను లేసి అని. కూర్చుంటారు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడటమో ఏదో రిలాక్స్ అయిన తర్వాత మళ్ళా లేవాలంటే మీకు లేయబుద్ధి కాదు. ఇంకెక్కడ లేస్తాంలే అని అలానే పడుకునేస్తారు. ఇంక అంతే అయిపోయింది. ఇంక ప్రాక్టీస్ ఉండదు. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎక్స్‌ట్రీమ్‌గా కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు అంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. అది మన ప్రాక్టీస్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మేము చేసే టైంలో అయితే పాటలు పెట్టుకొని డాన్స్ చేసే అంత ఇది లేవు. ఉన్నింది. ఓన్లీ టేప్ రికార్డర్స్ ఉన్నాయి. ఆ టేప్ రికార్డర్స్‌లో ఏంటంటే అంత క్లారిటీ ఉండవు. మా మాస్టర్ గారు పాడుతూ ఉంటే మేము రికార్డ్ చేసుకునేవాళ్ళం. పక్కన ఆ గోల, ఈ గోల అవన్నీ ఉండేది. ఏదో ఒకటి ఇంగ ఉన్న గుడిలో కట్టే మెలనయం అన్నట్టు తీసుకొచ్చి మేము దాన్ని టేపులలో పెట్టుకొని ఏదో ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మంచి క్లారిటీ ఉన్న మెలోడీస్ ఉన్న సాంగ్స్ అవన్నీ మీకు ఆల్రెడీ దొరికిపోతా ఉన్నాయి. సో, దాన్ని తీసుకొని మీరు ఒకసారి మంచిగా ఒక పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకున్న తర్వాత ఆ ఐటెమ్‌ని మీరేం చేయండంటే ఒక మంచిగా ఎవరినైనా షూట్ చేయమని చెప్పి పూర్తిగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఐటెమ్ పర్ఫెక్ట్‌గా చేయండి. చేసిన తర్వాత దాన్ని రికార్డ్ చేయండి. రికార్డింగ్ చేసిన తర్వాత దాన్ని చూడండి మీరు వచ్చిందా? ఎంత బాగొచ్చింది? ఎక్కడైనా 1, 2 తప్పులున్నా కాంప్రమైజ్ అవ్వకండి. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఆహ్, ప్రా ఇంకొక రోజు రికార్డ్ చేయండి. ఇది డిలీట్ చేసేసి ఇంకొకటి మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఆ 5 మినిట్స్ ఐటెమ్, 10 మినిట్స్ అసలు చక్కగా ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా మీరు ప్రాక్టీస్ చేసి దాన్నేం చేయండంటే ఒకరోజు మీకెప్పుడైతే మీకు కుదరటం లేదో, ఏ రోజైతే మీకు ఒక హాఫ్ అన్ అవర్ మీకు ప్రాక్టీస్ చేసే టైం కూడా ఉండదో, ఇప్పుడు టైమ్ అంటే ఎక్స్‌క్యూజ్ అని అంటారు. ఆ మాట కూడా నిజమే. టైమ్ అనేది ఎక్స్‌క్యూజ్ మనం కావాలంటే మనము ఆహ్, ఏదో ఒక టైంలో మనం చేసేయొచ్చు గదా! అనంటే అనిపిస్తుంది గానీ, ఒకవేళ ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా రోజంతా ఇంట్లో ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయలేం గదా! సో, ఇలాంటివన్నీ గూడా ఉన్నాయి. సారీ. సో, కాబట్టి మీరేం చేయండంటే అది ఏదైతే రికార్డ్ చేశారో దాన్ని మీరు చూస్తూ పోండి.
చూస్తే ఎలా చూస్తూ పోవాలంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఇక్కడ అలా కాదు. మీ బెడ్‌రూమ్‌లో ఎళ్ళండి తలుపేసేసుకోండి. లేదా తలుపేయకుండా గూడా మీరు చక్కగా దాన్ని ఎదురుగా పెట్టుకొని మీరు పడుకోనో, కూర్చోనో, నిలబడో ఎట్లో గట్ల దాన్ని పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఫస్ట్ 2, 3 సార్లు మిస్టేక్స్ దొరకకపోయినా ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ దొరుకుతాయి. దొరికితే ఇక్కడ చేశాను. ఈసారి మంచిగా చేయాలి. అది ఇది అని ఎట్లా ఊహించుకుంటాడు. అంటే మెంటల్లీ యూ ఆర్ ప్రాక్టీసింగ్. అది ఎందుకంటే అది మీరే. ఎవరో కాదు. సో, దాన్ని మెంటల్లీ మీరు చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి అది అది ఏందంటే అది ఆల్మోస్ట్ 50% మీకు 50 కాదండి 70% మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టే మీరు మీ మైండ్ ప్రిపేర్ అయిపోతుందనమాట. అంటే మరి ఫిజికల్‌గా గూడా ప్రతిరోజు ఇలా చేస్తే పోతుంది గదా! అంటే అట్లా కాదు. ఎందుకంటే మీకు మీ బాడీలో ఆ గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఈ ఈ ఇప్పుడు ఇట్లా చేయాలా, ఇప్పుడు ఇట్లా చేయాలా, ఇప్పుడు అవన్నీ వస్తుంది. కానీ మీ బాడీలో గ్రిప్ రాదు. ఆ గ్రిప్ రావాలంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఆ గ్రిప్ అంటే అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక రాయి ఏదో ఒక సినిమాలో కూడా చూశాను. ఒక హీరో ఒక రాయి ఎత్తాలంటే ఎత్తలేడు. ఆవిడ ఛాలెంజ్ చేస్తే ఒక ముసలావిడ ముస ముసలాయన హీరో. సో, ఆ హీరోయిన్ ఎక్కిరిస్తూ ఉంటుంది. అప్పుడు ఈయన పోయి ఒకరోజు కొంచెం ఎత్తుతాడు. కుదరదు. మళ్ళా రెండోసారి ఇంకో ట్రై చేస్తాడు. కుదరదు. మూడోసారి కొంచెం ఎత్తుతాడు. నాలుగోసారి కొంచెం ఎత్తుతాడు. ఐదోసారి ఏకంగా ఎత్తేస్తాడు. ఆ హీరోయిన్ చప్పట్లు కొడుతుంది. సో, ఇలాంటియి అవన్నీ మనము జోక్‌గా అనిపించినా కూడా ఇవి నిజం కూడా కొన్ని సార్లు. కాబట్టి మనం కూడా ఏందంటే ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మన బాడీలో ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. అసంకల్పిత చర్యగా మనం చేసేస్తామనమాట. అంటే ఇప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ మిరపకాయ వేయాలా, ఇప్పుడు పప్పేయాలా, ఇప్పుడు ఉప్పేయాలని మనం అనుకోము. అది కొత్తగా వంట చేసేవాళ్ళు అనుకుంటారు. సార్ ఆల్రెడీ వంట చేసిన వాళ్ళు ఏముందండి అలా పోయి ఇలా పళ్ళు తోముకున్నంత సేపు ఇట్లా వంట చేసేస్తారనమాట అంత ఈజీగా. సో, కాబట్టి అవన్నీ ఎట్లొచ్చింది వాళ్ళకి ప్రాక్టీస్ వల్ల వచ్చింది. కాబట్టి ప్రాక్టీస్ అనేది కావాలి. ఫిజికల్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ కొరకు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఈ గ్రేస్ అనేది రావాలంటే కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ గ్రేస్ అనేది వస్తేనే మీరు ఒక 2 మినిట్స్ డాన్స్ చేసినా కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ రవీంద్ర భారతిలోనే ఒక ఒరియన్స్ వాళ్ళేదో ఫంక్షన్ ఉంటే ఒకసారి వెళ్ళాను. వెళ్తే వాళ్ళేమన్నారంటే మా డాన్స్ డ్రామా ఉంది. ఒక డ్రామా ఉంది. దాంట్లో ఫస్ట్ ఒక 5 మినిట్స్, లాస్ట్ ఒక 5 మినిట్స్ డాన్స్ చేస్తారని అడిగారు. వాళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్సే, తర్వాత కొలీగ్సే కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత వెళ్ళాను. ఆ 5 మినిట్స్ మొదట ఒక 5 మినిట్స్ అంటే వాళ్ళిచ్చిన సాంగ్స్‌లోనే, వాళ్ళ లాంగ్వేజ్‌లోనే సాంగ్స్ ఇస్తే దాన్ని కంపోజ్ చేశాను. మొదట 5 మినిట్స్. తర్వాత లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ చేసేసి వచ్చేసాను. నేను బయటికెళ్తుంటే ఆ రవీంద్ర భారతి బయట ఒక చెక్ గ్లాస్ బాక్స్ ఉంది. దాంట్లో అందరు చిట్టీలు రాసి యేసుకున్నారు. నేనన్నా ఏంటిది అని అడిగితే, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో మీ ఒపీనియన్ చెప్పమని దాంట్లో మేము చిట్టీలు రాస్తున్నామండి అని చెప్పారు. ఓహ్! సరే అని చెప్పి నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చి కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. ఏంటిది నాకు కంగ్రాచ్యులేషన్స్ ఏంటి? ఎందుకంటే అది ఫ్రీగా చేస్తానని ఒప్పుకున్నాను నేను ఆ ప్రోగ్రామ్. సో, ఏంటిది అనంటే లేదు చిట్టీలని చెప్పాను కదా! నువ్వు అడిగావు కదా! చిట్టీలు చూసాను నేను. దాంట్లో 80% అందరూ బానే ఉంది. ప్రోగ్రామ్ హైలైట్‌గా ఉంది. చాలా బాగుంది. చక్కగుంది అని అన్నారు. ప్రతి దాంట్లో నీ డాన్స్ గురించి ఒక ముక్క రాశారు దాంట్లో అని అన్నారు. నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక 20 మంది దాకా చేసిన దాన్ని 20 మంది వాళ్ళలో నా పేరు కూడా ఒకటి 5, 10 మినిట్స్ చేసినా కూడా నా పేరు దాంట్లో రాసుందంటే. ఆ తర్వాత మళ్ళా నాతో అన్నారు, మేము వారాలు టైం లేకున్నా కూడా రాత్రిళ్లలో గ్యాదర్ అయ్యి అంటే వాళ్ళందరూ జాబ్స్ చేసేవాళ్ళు. గ్యాదర్ అయ్యి మేము ప్రాక్టీస్ చేసి ఇంత కష్టపడ్డా మాకు ఒక 10 చిట్టీల్లో 5 చిట్టీల్లోనే ఉన్నాయి. నీదైతే ప్రతి చిట్టీలో నీ పేరుంది అని అంటే నేనన్నా. నేను మనసులో అనుకున్నా అమ్మ నా ప్రాక్టీస్ గురించి వీళ్ళకేంటి తెలుసా? సో, ఇలా ఉంటుంది. సో, అంటే వాళ్ళెందుకు అట్లా రాశారు అంటే, నేను 5 నిమిషాలు చేసింది అది కాదు లెక్క. అసలు ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థమైందో లేదో కూడా తెలీదు. ఆ మూవ్‌మెంట్స్ వాళ్ళకి నచ్చాయి. ఆ ఫ్లెక్సిబిలిటీస్, ఆ మూవ్‌మెంట్స్ అవన్నీ కూడా వాళ్ళకు చాలా నచ్చాయన్నమాట. సో, కాబట్టి అలా రాసుంటారు. మనకు అదే కర్మ పాలు గరిటెడైన ఏదో గంగగోవు గరిటెడైన అన్నట్టు ఆ ప్రకారం అనండి. ఒక అమ్మాయి 1 అవర్ చేసిందండి. 1 అవర్ చేయటం కాదు. 5 నిమిషాలు చేసినా ఎంత అందంగా చేసావనేదే మనకు ముఖ్యం. సో, కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది మీరు ఇట్లా చేయండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు చేయండి. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళని ఒపీనియన్ అడిగి ఒపీనియన్ అంటే ఎవరంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. పైగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. సో, కాబట్టి కొంచెం డాన్స్ తెలిసిన వాళ్ళే మీ కొలీగ్స్, మీ మీ డాన్సర్స్ లేకపోతే మీకు డాన్స్ తెలిసిన వాళ్ళు, లేకపోతే ఏ డాన్స్ రాకున్నా కూడా కొందరికి డాన్స్ మీద మంచి ఐ మీన్ క్రిటికల్‌గా వాళ్ళు చెప్పగలుగుతారు. సో, అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో, ఎవరో ఒకరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని అడగండి. లేకపోతే ఆ వీడియో చూపించి అడగండి. దాంట్లో ఏం చేశాను వాళ్ళు ఇప్పుడు మనది మనం చెప్పుకోవటం కంటే వేరే వాళ్ళు చూసి చెప్పడం అది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి వాళ్ళని అడగండి. వాళ్ళేమన్నా చెప్తే కొంచెం
సీ ఇంత కష్టపడి తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒకటి కావాలని చెప్పారనుకుంటాను. సో, చెప్పినా మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా చెప్పారనేది. ఇగ్నోర్ చేయండి. లేకపోతే ఆ తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మళ్ళీ ఇంకోసారి మిస్టేక్స్ రాకుండా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు డాన్స్ నేర్చుకున్నాను, ఏదో వదిలేసాను అని కాకుండా కూడా మళ్ళా మీరు వదిలేసినా మళ్ళా 10, 15 ఏళ్ల తర్వాత మళ్ళా మీరు స్టార్ట్ చేసినా ఆహ్, ఎవ అది ఇప్పుడు అసంకల్పిత చర్య అని ఎలా చెప్పానో అట్లా మీరు వంట చేసేసినట్టు మళ్ళా అన్నీ మీకు 1, 2 సార్లు చేస్తే గుర్తొచ్చేస్తాయి. సో, యూ కెన్ కంటిన్యూ ఇట్ అది. ఓకే. అర్థమైందా? సో, ప్రాక్టీస్ అనేది ఇందుకే ముఖ్యం. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుందని ఇప్పుడు అర్థమైందనుకుంటాను. థాంక్ యూ సో మచ్.